హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఇండెక్స్. సో రీసెంట్గా మనము న్యూస్ పేపర్స్లో ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి బల్క్ రిక్రూట్మెంట్ అయితే జరగబోతుంది. సో అందులో ఎక్కువ వేకెన్సీస్ ఏడబ్ల్యూఎస్కి అయితే ఉన్నాయి అని మా న్యూస్ పేపర్లో వచ్చిన దాన్ని బట్టి మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటాము. అయితే ఈ మధ్య అంతా ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి దాదాపు ఒక 2019 లాస్ట్ నోటిఫికేషన్ ఎస్పీడీసీఎల్ అండ్ వాటి తర్వాత రాలేదు కాబట్టి సో ఎక్సెప్ట్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ తప్ప మిగిలిన వాళ్ళు అంటే ఎలక్ట్రిసిటీ బోర్డుకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్ని మనము టచ్లో ఉండదు. ఏదో 1 or 2 సబ్జెక్ట్స్ టచ్లో ఉంటాయి, కానీ ఎందుకు డిఫరెంట్ ప్రొఫెషనల్స్లో ఉంటారు వాళ్ళు. సాఫ్ట్వేర్స్ కావచ్చు, సచివాలయంలో ఉండొచ్చు, అండ్ టీచింగ్ ఫీల్డ్లో ఉండొచ్చు, కొందరు వేరే జాబ్స్ ఏదో ఒక జాబ్స్ చేస్తూ ఉండొచ్చు. సో ఎవరికైతే సబ్జెక్ట్ టచ్లో లేదో సో సిమిలర్లీ వాళ్ళు ప్రిపరేషన్ కోసము కోచింగ్ కూడా తీసుకునేంత ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా ఉండకపోతే సెల్ఫ్ ప్రిపేర్ అవ్వండి. సెల్ఫ్ ప్రిపేర్ అవ్వడానికి ఏమే ఫాలో అవ్వాలి, మనము ఏ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వాలి, అది సబ్జెక్ట్ వైజ్ నేను ఖచ్చితంగా ఒక యాక్యురసీతో ఒక స్ట్రాటజీ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో ఫస్ట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అనేది వన్ ఆఫ్ ద ఫండమెంటల్ సబ్జెక్ట్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అండ్ ఎక్కువ వెయిటేజ్ అనేది కూడా దీంట్లో ఉంటుంది మనకి. సో అయితే దీన్ని మనము వే ఆఫ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి. సో మనం జనరల్గా డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్ చూస్తుంటాము అండ్ కోచింగ్ మెటీరియల్ చూస్తుంటాము. అందులో ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, వేటిని ప్రిపేర్ అవ్వకూడదని కొంత కన్ఫ్యూషన్ ఉంటుంది. ఒక మెటీరియల్ చూసినప్పుడేమో ఒక కంటెంట్ ఒక ఫ్లోలో ఉంటుంది, ఇంకొక మెటీరియల్ చూసినప్పుడు ఏమో డిఫరెంట్ ఫ్లోలో ఉంటుంది. సో మనము ఆఫ్టర్ లాంగ్ టైం మనము సబ్జెక్ట్ని మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు కొంచెం టచ్ అనేది ఉండదు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంటారు అండ్ ఇంట్రెస్ట్ అనేది పోతుంది. సో దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే ఒక మాడ్యూల్స్ లాగవచ్చు ఆర్ ఫేజెస్ లాగా నేను ఈ 5 ఫేజెస్ లాగా ఈ సిలబస్ని అయితే రెడీ చేయడం జరిగింది. సో అందులో మనం ఫస్ట్ ఫేజ్ ఏంటంటే ఫౌండేషన్ ఫేజ్. ఇందులో మనం కాన్సెప్ట్స్ని బిల్డప్ చేసుకుంటాము. దీనికోసం సో మ్యాక్సిమం ఒక 5 to 6 అవర్స్ మనం దీంట్లో మెయింటైన్ చేయాలి. 5 to 6 అవర్స్ ఖచ్చితంగా దీనికోసం కేటాయించాలి. సో ఇక్కడ మనకున్నటువంటి బేసిక్ డెఫినేషన్స్ కావచ్చు, అసలు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్కి వెళ్ళే ముందు అందులో ఉన్న టెర్మినాలజీ, టర్మ్స్, అటువంటి వాటిని ఫస్ట్లో దీంట్లో కవర్ చేసేసేయాలి. సో స్టార్ట్ విత్ బేసిక్స్, అనాలిసిస్ టెక్నిక్స్ అన్నమాట. సో మీకు డెఫినేషన్స్ చూస్తే సో మనకి చార్జ్ దగ్గర నుంచి చార్జు, కరెంటు అండ్ వోల్టేజు, పవరు, ఎనర్జీ, సిమిలర్లీ సర్క్యూట్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, సర్క్యూట్ ఎలిమెంట్స్ని ఎలా క్లాసిఫై చేస్తున్నాము, సోర్సెస్ ఏమున్నాయి, సోర్సెస్ ఏ టైప్స్ ఉన్నాయి, ఓకే, ఇటువంటి బేసిక్ డెఫినేషన్స్ అన్నీ, ఒక క్యారెక్టరిస్టిక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్లో క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. సో ఇవన్నీ మనం బేసిక్స్గా కవర్ చేస్తాము. అండ్ దీంట్లోనే ఫౌండేషన్ ఫేజ్లోనే సెకండ్ కాన్సెప్ట్స్ ఏంటంటే అనాలిసిస్ టెక్నిక్స్. ఇందులో మనము బేసిక్ లాస్ ఏమున్నాయి అండ్ అంటే ఓమ్స్ లా, కిర్చాఫ్ లాసు, సో వాటిల్ని యూస్ చేసుకొని ఓమ్స్ లా ప్లస్ కేసీఎల్స్ని అప్లై చేసుకోవాలి, ఓమ్స్ లా ప్లస్ కేవీఎల్ని అప్లై చేసుకోవాలి. అంటే ఇవి నోడల్ అనాలిసిస్ అండ్ మెష్ అనాలిసిస్. సో ఈ కాన్సెప్ట్స్ ప్లస్ వీటితో పాటు అనాలిసిస్ టెక్నిక్స్లోనే డిఫరెంట్ కనెక్షన్స్ ఉంటాయి మనకి. సిరీస్ కనెక్షను, ప్యారలల్ కనెక్షను, సిరీస్ ప్యారలల్. సో వీటిల్లో సాల్వ్ చేయలేకపోతే స్టార్ డెల్టా టెక్నిక్ ఎలా మనము రెడ్యూస్ చేయొచ్చు, రెడ్యూస్ టెక్నిక్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ అనాలసిస్. సో ఫౌండేషన్ ఫేజ్లో మీరు ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేయాలి. అండ్ మనకున్న టైం ఏంటంటే 5 to 6 అవర్స్. అయితే ఈ 5 to 6 అవర్స్ ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వాలంటే అది మీ ప్రిపరేషన్ మీ సబ్జెక్ట్ టచ్ని బట్టి మనము ఫాలో అప్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫేజ్లోకి ఎంటర్ అయ్యాం. సో ఈ ఫేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ కూడా ఒక 5 to 6 అవర్స్. ఇందులో ఏ టాపిక్స్ కవర్ చేయాలి అంటే మనకి అప్లికేషన్స్ అండ్ నెట్వర్క్ సింప్లిఫికేషన్ మెథడ్స్, కొన్ని థీరమ్స్ గురించి చెప్తున్నాం.
సో థీరమ్స్ మనకి డిఫరెంట్ థీరమ్స్ ఉన్నాయి. థెవెనిన్స్ థీరం అని, సూపర్ పొజిషన్ థీరం, నాటాన్స్ థీరము. ఈ థీరమ్స్ ప్రతి థీరం కూడా కవర్ చేయాల్సిందే. ఇది ఇంపార్టెంట్ థీరము, ఇది ఇంపార్టెంట్ కాదు అనేది లేదు. సో మనకి క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ ఏ దాని నుంచైనా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సిమిలర్లీ ఇంకొక విషయం ఏంటంటే, ఇది అకాడమిక్స్ ఎగ్జామ్స్ అయితే కాదు, మనకి చాయిస్ ఉంటుంది అనేసి అనుకోవడానికి. సో మనకి ఖచ్చితంగా సర్క్యూట్స్ నుంచి మ్యాక్సిమం స్కోర్ అనేది మనము గెయిన్ చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ మనము ప్రిపేర్ అవ్వాల్సిందే. సో థీరమ్స్ మొత్తం ప్రిపేర్ అవ్వాలి. సో A to Z, సూపర్ పొజిషను, థెవెనిన్స్, నార్టాన్స్ అండ్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం, ఆఫ్టర్ దట్ మిలిమెన్స్ థీరం, రెసిప్రోసిటీ థీరం, కాంపన్సేషన్ థీరం, ఇంటెలిజెన్స్ థీరం. సో ఇవన్నీ ఫాలో అప్ చేయాల్సిందే. వాటి మీద క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతుంటారు, ఫార్ములా బేస్డ్ ఎలా అడుగుతుంటారు, అండ్ ప్రాబ్లమాటిక్ బేస్డ్ ఎలా అడుగుతుంటాడు. సో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ మనకి ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఇందులోనే ఇంకొక టాపిక్ గురించి మనము డిస్కస్ చేయాలి ఈ ఇంటర్మీడియట్ ఫేజ్లో, 2 పోర్ట్ నెట్వర్క్స్. సో ఈ 2 పోర్ట్ నెట్వర్క్స్కి మనము డిఫరెంట్ 2 పోర్ట్ నెట్వర్క్స్ డెఫినేషన్స్ కావచ్చు, అండ్ అవి ఈక్వేషన్స్ ఉంటాయి. ఏ పారామీటర్స్ ఉన్నాయి, జెడ్ పారామీటర్స్ అని, వై పారామీటర్స్ అని, అండ్ హెచ్, జి అండ్ టీ పారామీటర్స్, ఇన్వర్స్ టీ పారామీటర్స్, టీ అంటే ఏబిసిడి పారామీటర్స్. సో వీటి మధ్య ఉన్నటువంటి రిలేషను, అండ్ మనకి ఒక సింపుల్ టెక్నిక్ ఉంటుంది. ఏవి ఇండిపెండెంట్ పారామీటర్స్, ఏవి డిపెండెంట్ పారామీటర్స్. ఓకే, సో దానికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంటుంది. సో మనం హైరానా పడేసి ఈ ఈక్వేషన్స్ అన్నిటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక సింపుల్ స్టెప్ ఉంటుంది. ఆ స్టెప్లో మనము ఏ పారామీటర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఐడియా ఉంటుంది. వాటిని మనం ఒకదాని నుంచి ఇంకోదానికి ఎలా కన్వర్ట్ చేయాలి, అండ్ కండిషన్స్ ఫర్ సిమిట్రీ, రెసిప్రోసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ వీటిల్లో. సో ఇది ఇంటర్మీడియట్ ఫేజ్. నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఫేజు, ఇదే కొంచెం మనల్ని హైరానా చేస్తుంది ఈ ఫేజు. అందులో మనం ఎందుకంటే ఏసీలోకి ఎంటర్ అవుతున్నాం, ఆల్టర్నేటింగ్ కరెంటు. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది, అండ్ ఫార్ములాస్ కొంచెం గజిబిజిగా ఉంటుంది ఈ ఏసీ సబ్జెక్టు. సో ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఫండమెంటల్స్ చదవాలి మీరు. సో ఇందుకు నేను టైం చూడండి ఎంత ఇచ్చాను, 18 to 20 అవర్స్ ఇచ్చాను. సో ఈ 18 to 20 అవర్స్ మనం ఎఫెక్టివ్గా ప్రిపేర్ అయితే దీన్ని మించిన సబ్జెక్ట్ అంటే దీన్ని కన్నా కూడా మనకి ఏది డిఫికల్టీ ఉండదు, అంత అనాలిసిస్ ఉంటుంది. సో దీన్ని కానీ అర్థం చేసుకున్నారంటే మిగిలిన సబ్జెక్ట్స్ ఈజీగా ఉంటాయి. అందుకని నేను 18 to 20 అవర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనం కవర్ చేయాల్సింది ఏంటంటే ఫండమెంటల్స్, సైనసాయిడల్ ఫండమెంటల్స్ గురించి ఒకటి, అండ్ ట్రాన్సియంట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేయాలి. సో ఇవే మేజర్ అనమాట, మేజర్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద ఏసీ సర్క్యూట్స్. సో ఫండమెంటల్స్లో బేసిక్గా మనం ఎలక్ట్రిసిటీని ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాము, అండ్ సిమిలర్లీ వాట్ ఆర్ ద బేసిక్ డెఫినేషన్స్ రిలేటెడ్ టు ద ఏసీ కాన్సెప్ట్స్. సో మీకు ఆల్రెడీ తెలుసు, వేవ్ ఫార్మ్, సైకిల్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, వాట్ ఈస్ ద యావరేజ్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ, ఓకే, ఇన్స్టంటేనియస్ వాల్యూ, ఇవన్నీ డెఫినేషన్స్. ఇందులోకి వెళ్ళాల్సిందే, టర్మ్స్ డెఫినేషన్స్ నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ మనకి ఇవి ఉన్నాయి, ఫామ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, పీక్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఓకే. సో వాటి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్, డిఫరెంట్ వేవ్ ఫామ్స్కి ఎలా ఉంటాయి, ఆర్ఎంఎస్ వాల్యూస్ ఎలా ఉంటాయి, అండ్ యావరేజ్ వాల్యూస్ ఎలా ఉంటాయి, లైక్ సైనసాయిడల్ వేవ్కి, రెక్టాంగులర్ వేవ్స్కి, ట్రయాంగులర్ వేవ్స్కి, హాఫ్ రెక్టిఫైడ్ వేవ్స్కి. ఇవి చాలా ఇంపార్టెంట్. వాటి యావరేజ్ వాల్యూస్, ఆర్ఎంఎస్ వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేయగలగాలి, అండ్ దీనికి షార్ట్ కట్ కూడా ఉంటుంది. సో డ్యూ కోర్స్లో మనము కవర్ చేస్తాము. ఆఫ్టర్ దట్ ఇందులో మనకి సింగిల్ ఫేజ్ సర్క్యూట్స్కి వెళ్తాం. సింగిల్ ఫేజ్ సర్క్యూట్స్, ఇక్కడ సింగిల్ ఫేజ్ సర్క్యూట్స్కి ఎంటర్ అవ్వగానే ఇందులో మీరు ఏమేమి కవర్ చేయాలంటే, సో మనము సింగిల్ ఫేజ్ సప్లై ఈజ్ కనెక్టెడ్ టు రెసిస్టరు, ఇండక్టరు, కెపాసిటరు, ఓకే. సో ప్రతి ఎలిమెంట్ కనెక్ట్ అయినప్పుడు దాని బిహేవియర్ ఎలా ఉంటుంది, అండ్ కాంబినేషన్లో ఉన్నప్పుడు వాటి బిహేవియర్స్ ఎలా ఉంటాయి, ఆర్ఎల్, ఆర్సి, ఆర్ఎల్సి, ఓకే. సో మేజర్గా మీరు ఆర్ఎల్సి కానీ అర్థం చేసుకోగలిగితే ఒక్కొక్కటి
మనము ఒక్కొక్కటి కావచ్చు, కాంబినేషన్లో కావచ్చు, ఏదైనా ఈజీగా అర్థమవుతుంది. సో ఇందులో మనము వెళ్ళాల్సిన కాన్సెప్ట్స్, సింగిల్ ఫేజ్ సప్లై అనేది ఏసీ సర్క్యూట్స్లోకి ఇచ్చినప్పుడు, అంటే ఆర్ఎల్సీ ఎలిమెంట్స్కి ఇచ్చినప్పుడు వోల్టేజ్ రిలేషన్ ఎలా ఉంటుంది, కరెంట్ రిలేషన్ ఎలా ఉంటుంది, పవర్ ఫ్యాక్టర్స్ ఎలా చేంజ్ అవుతుంటాయి, లీడింగ్లోకి లాగింగ్లోకి, ఓకే, అండ్ మనకి పవర్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, పవర్ ఈక్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏమేమి ఫార్ములాస్ ఉన్నాయి, ఇంపిడెన్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇంపిడెన్స్ అండ్ ఫేజ్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయడం, ఇంపిడెన్స్ ఫేజ్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయడము, ఇవి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అండ్ సిమిలర్లీ మనకి ఇంకొక ఇంపార్టెంట్ టర్మ్ ఏంటంటే పోలార్ నుంచి రెక్టాంగులర్కి, రెక్టాంగులర్ నుంచి పోలార్కి కన్వర్ట్ చేసే ప్రొసీజర్ ఉంది. సో అది కొంచెం కన్ఫ్యూజ్డ్ కూడా ఉంటుంది, ఈజీగా ఉంటుంది కానీ కొంచెం కన్ఫ్యూజన్ అనమాట. ఎప్పుడు ఏ ఫార్ములా అప్లై చేయాలి, ఎప్పుడు 180 డిగ్రీస్ని యాడ్ చేయాలి, ఎప్పుడు యాడ్ చేయకూడదు అనేది కొంచెం ఉంటుంది. సో వాటిని మనము డిస్కస్ చేయాల్సిందే. ఆఫ్టర్ దట్ హార్మోనిక్స్ వచ్చినప్పుడు ఆ హార్మోనిక్స్లో మనకి ఎటువంటి ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి సప్లైలో. సో మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ కానీ సోర్సెస్లో ఉన్నాయనుకోండి, సో వాటిని మనము హార్మోనిక్స్ అంటాము. ఈ హార్మోనిక్స్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు సో ఫైనల్ ఎఫెక్టివ్ వాల్యూ ఎంత ఉంటుంది, అంటే ఆర్ఎంఎస్ వాల్యూ కావచ్చు ఆర్ యావరేజ్ వాల్యూ ఎలా ఉంటుంది, దాని యొక్క యావరేజ్ ఆర్ఎంఎస్ వాల్యూ ఎలా ఉంటుంది. సో ఇది కొంచెం హార్మోనిక్స్ మనము ఎప్పుడు కూడా టచ్ చేసి ఉన్నాము, బట్ ఇక్కడ కొత్తగా కవర్ అవుతుంది. నెక్స్ట్ సైనసాయిడల్ స్టడీ స్టేట్ అంటే దీన్ని మనము 2 వేవ్స్లో వెళ్ళొచ్చు. ఒకటి ఫ్రీక్వెన్సీ మోడ్లో వెళ్ళొచ్చు, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ మోడ్లో వెళ్ళొచ్చు. అండ్ రెండోది ఏంటంటే లైక్ ల్యాప్లాస్ ఫామ్లోకి వెళ్ళిపోవచ్చు, ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సైనసాయిడల్ స్టడీ స్టేట్ అంటే. సో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కావచ్చు ఆర్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మోడ్లోకి మనము సాల్వ్ చేయొచ్చు దీన్ని. ఇక్కడ మీకు ఒక ఫ్రీక్వెన్సీ ఇస్తాడు సప్లైకి, సమ్ ఏదో ఒమేగా ఫ్రీక్వెన్సీ, అయితే దాని రెస్పాన్స్ ఎలా ఉంటుంది, దీనే స్టడీ స్టేట్ రెస్పాన్స్ అంటాం. సో ఏదైతే మనం ఫ్రీక్వెన్సీ అప్లై చేసి అక్కడ ఉన్న ఎలిమెంట్స్ యొక్క ఇంపిడెన్సెస్ కానీ ఫేజ్ యాంగిల్స్ కనుక్కొని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేగలిదే సైనసాయిడల్ స్టడీ స్టేట్ రెస్పాన్స్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసేవి. ఇక్కడ ఇంపార్టెంట్ అంటే నేను ఇది వస్తుందే ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ టాపిక్స్ ఉంటాయి కదా, వాటిని ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. సో రెజనెన్స్, సిరీస్ రెజనెన్స్, ప్యారలల్ రెజనెన్స్ అండ్ ట్యాంక్ సర్క్యూట్స్, సో వీటి కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేయాలి. సిరీస్ రెజనెన్స్లో మనకి కరెంట్ ఎలా ఉంటుంది, ఇంపిడెన్స్ ఎలా ఉంటుంది, ఓకే, వాటి బ్యాండ్ విడ్త్ ఎలా ఉంటాయి, రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి ఫర్ ఆల్ సిరీస్ కావచ్చు ఆర్ ప్యారలల్ కావచ్చు, క్వాలిటీ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది, సో క్వాలిటీ ఫ్యాక్టర్కి రెజనెన్స్ ఫ్రీక్వెన్సీకి బ్యాండ్ విడ్త్కి రిలేషన్ ఏంటి, ఫార్ములాస్ ఏంటి, ఇవన్నీ మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ట్రాన్సియంట్ రెస్పాన్స్. సో నెక్స్ట్ ఇంకొక అడ్వాన్స్డ్ ఫేజ్లోనే ఇంకొక స్టెప్కి ముందుకేసాము, దట్ ఈస్ ద ట్రాన్సియంట్ ఫేజ్. సో ట్రాన్సియంట్స్, సో ఇది కొంచెం ట్రికీగా ఉంటుంది, దీన్ని క్లాస్ అంటే మనం ఇన్స్టెంట్గా ఆన్సర్ చేయాలి. ఇది కూడా ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్. సో మనకి ఈజీగా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు కూడా చెప్పొచ్చు, బట్ ఇది దీంట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా అనేసి మిగతా టాపిక్స్ని వదిలేయొద్దు. సో ఇందులో మనము ఫస్ట్ బిహేవియర్ ఆఫ్ ఇండక్టర్, కెపాసిటర్, వీటి గురించి డిస్కస్ చేస్తాము. బిహేవియర్స్, ఈ బిహేవియర్ ఆఫ్ ఇండక్టరు, కెపాసిటర్స్ డిస్కస్ చేశాక అండ్ డీసీ సర్క్యూట్స్కి వెళ్తాం. డీసీ సర్క్యూట్స్లో ఓన్లీ అంటే స్టెప్ ఇన్పుట్ ఇవ్వచ్చు, లేదంటే రెస్పాన్స్ని మనము వితౌట్ సోర్స్తో యూజ్ చేయొచ్చు. సో ట్రాన్సియంట్స్లో బేసిక్గా డీసీ ట్రాన్సియంట్ సర్క్యూట్స్ ఉంటాయి, ఏసీ ట్రాన్సియంట్ సర్క్యూట్స్ ఉంటాయి. డీసీలో మళ్ళీ సోర్స్ ఫ్రీ సర్క్యూట్స్ ఉంటాయి, సోర్స్ ఫ్రీ అండ్ విత్ సోర్స్ ఉంటాయి. వాట్ ఈస్ దట్? విత్ సోర్స్. సో డీసీ కాన్సెప్ట్స్ని మనం అనలైజ్ చేయాలి అంటే నేను ఒక సింపుల్ ఫార్ములా అయితే అప్లై చేసుకొని చేసేయచ్చు. అండ్ ఇందులోనే ట్రాన్సియంట్స్లోనే మనము షార్ట్ కట్ అంటే తక్కువ రెస్పాన్స్లోనే మనము ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్స్ ఇవ్వచ్చు. దాన్నే టైం కాన్స్టెంట్. ఒక సర్క్యూట్ ఇచ్చేస్తాడు, అందులో టైం కాన్స్టెంట్ కనుక్కోమంటాడు. సో ఆ టైం కాన్స్టెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ సిమిలర్లీ ఏసీ ట్రాన్సియంట్స్కి వస్తే
న్యాచురల్ రెస్పాన్స్ అని, ఫోర్స్డ్ రెస్పాన్స్ అని 2 ఉంటాయి. సో న్యాచురల్ రెస్పాన్స్ మనకి నార్మల్గా ట్రాన్సియంట్ బిహేవియర్, అది లాస్ట్ వరకు ఉండదు. ఫోర్స్డ్ రెస్పాన్స్ మాత్రం మనం ఇచ్చే ఇన్పుట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇవి ఈ ఫేజ్ కానీ కవర్ చేశారంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది మిగిలిన సబ్జెక్ట్స్ని కూడా క్యారీ అవుతుంది. అయితే ఇందులో మనం కొన్ని కవర్ చేయని టాపిక్స్ ఉన్నాయి, వీటిని స్పెషల్ టాపిక్స్ కింద వేసాను. అందులో ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ కాన్సెప్ట్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ కావచ్చు, సెల్ఫ్ ఇండక్షన్, మ్యూచువల్ ఇండక్షన్, అండ్ ఇక్కడ మ్యాగ్నెటిక్ కప్లింగ్స్, మ్యాగ్నెటిక్ కప్లింగ్. సో ఇండక్టర్స్ మధ్య మ్యాగ్నెటిక్ కప్లింగ్, అడిటివ్, సబ్ట్రాక్షన్ ఇలా ఉన్నప్పుడు టోటల్ ఇండక్టెన్స్ వాల్యూ ఏమవుతుంది, దీన్ని తీసుకెళ్ళి మళ్ళా రెజినెన్స్కి కలుపుతాడు. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో మ్యాగ్నెటిక్ కప్లింగ్ కాన్సెప్ట్స్ని తీసుకెళ్ళి రెజినెన్స్ కలుపుతాడు. సో దాని మధ్య రిలేషన్. సో మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడం అంటే ఏదో ఒక్కొక్క టాపిక్ని నేర్చేసుకున్నాం కదా అని చదివేయొద్దు. ఒక బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇందులో ఉన్న టాపిక్ని వేరే టాపిక్స్తో ఎలా అయినా ఇంటర్ రిలేట్ అవుతుందా అది చేయగలిగితే ఆ క్లారిటీ మీకు ఉందనుకోండి, 100% సక్సెస్ అయినట్టే సబ్జెక్ట్ క్లాస్. ఓకే, నెక్స్ట్ ఇందులోనే మనకి 3 ఫేజ్ కాన్సెప్ట్స్, 3 ఫేజ్ సర్క్యూట్స్. సో ఈ 3 ఫేజ్ సర్క్యూట్స్లో లోడ్స్ ఎలా ఉంటాయి, బ్యాలెన్స్డ్ లోడ్, అన్బ్యాలెన్స్డ్ లోడ్ ఉంటాయి, పవర్ ఫ్యాక్టర్స్ కనుక్కోవడము, ఫేజ్ యాంగిల్స్ కనుక్కోవడము. సిమిలర్లీ స్టార్ డెల్టా కనెక్షన్స్లో వాటి మధ్య లైను ఫేజ్ వాల్యూస్ రిలేషన్స్ ఏంటి, స్టార్ కనెక్షన్లో ఫేజ్ వోల్టేజ్, లైన్ వోల్టేజ్ మధ్య రిలేషన్ ఏంటి, అండ్ సిమిలర్లీ డెల్టా కనెక్షన్లో వాటి రిలేషన్స్ ఎలా ఉంటాయి, లైన్ క్వాంటిటీస్కి, ఫేజ్ క్వాంటిటీస్కి. అండ్ ఇక్కడ మనము ఒక బిగ్ మిస్టేక్ ఏం చేస్తున్నామంటే 3 ఫేజ్ చేసేటప్పుడు పవర్ క్యాలిక్యులేషన్ చేస్తుంటాం. సో పవర్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు చాలామందికి కన్ఫ్యూజ్గా ఉంటుంది, 3 ఎప్పుడు యూజ్ చేయాలి, 3 ఎప్పుడు యూజ్ చేయకూడదు అని. ఇక్కడ మీరు ఫేజ్ వాల్యూస్ కానీ వాడారు అంటే 3 యూజ్ చేయాలి. అలా కాకుండా లైన్ వాల్యూస్ వాడారు అంటే మీరు ఖచ్చితంగా √3 వాడాలి. ఇదే డిఫరెన్స్. సో ఆ కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ 2 వాట్ మీటర్ మెథడ్. సో పవర్ని మనము ఎలా మెజర్ చేయొచ్చు, 3 వాట్ మీటర్స్ని వాడచ్చు, 2 వాట్ మీటర్స్ని వాడచ్చు ఫర్ 3 ఫేజ్ పవర్. అయితే ఇందులో మనకి ఇంకొక 1 వాట్ మీటర్ ఎప్పుడు వాడతాం, 1 వాట్ మీటర్ని మనము రియాక్టివ్ పవర్ని మెజర్ చేయడానికి వాడతాం. సో దానికి ఫార్ములా ఏంటి, రియాక్టివ్ పవర్ని మెజర్ చేయడానికి 1 వాట్ మీటర్ వాడతాము. అయితే అందులో ఫార్ములా ఏంటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది మన సిలబస్ మొత్తం కవర్ అయిపోయింది. ఇందులో మీకు ఒక సింపుల్ కవర్ కానిది కూడా చెప్తున్నాను. అదేంటంటే ఎలక్ట్రోస్టాటిక్స్ యాక్చువల్గా ఈఎంఎఫ్ సబ్జెక్ట్ కానీ ఉంటే అందులో కవర్ అవుతుంది. బట్ అందులో లేకపోతే మనము సర్క్యూట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలక్ట్రోస్టాటిక్స్ చదవండి. అండ్ ఇందులో మీరు కెపాసిటర్స్ గురించి మనము డిస్కస్ చేయాల్సి ఉంటుంది. కెపాసిటర్స్ గురించి కూడా ఇందులోనే స్పెషల్ టాపిక్స్లోనే చెప్పాను. సో ఇవి మనకి డిఫరెంట్ ఫేజెస్లో మనం ఎలా కవర్ చేస్తున్నాము. సో అంతా సిలబస్ అయిపోయింది. ఇప్పుడు మనము మాక్ టెస్టులు రాయాలి. ఓకే, సో డైలీ ఒక 20 టు ఈ ఫేజ్ ఏంటంటే రివిజన్ ఫేజ్, ప్రాక్టీస్ ఫేజ్. సో ఫస్ట్లో నేను ఎందుకు ప్రాక్టీస్ చేయొద్దు అంటే ప్రాక్టీస్ చేయొచ్చు, బట్ మనకి ఆ ప్రాక్టీస్ అనేది సబ్జెక్ట్ వైజు మీరు ఖచ్చితంగా క్వశ్చన్ అనేది ప్రాక్టీస్ చేస్తేనే ఆ టాపిక్లో నుంచి మనకి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. దాంతోపాటు ప్రాక్టీస్ అండ్ రివిజన్ కోసం సపరేట్గా కొంత టైం ఇచ్చా, 10 to 12 అవర్స్ ఇచ్చా. ఇందులో ఇక్కడ చదివేటప్పుడు ఏమవుతుందంటే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు, మిగిలిన ఫేజెస్ చేసేటప్పుడు మీరు ఏదైనా ఒక టాపిక్ చదివారు, మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఏదో ఒక ప్రీవియస్ క్వశ్చన్స్ అని మీరు చదివిన టాపిక్స్లో నుంచి ఆ క్వశ్చన్ రాలేదనుకోండి, సో మనము కొంచెం లో ఫీల్ అవుతాము. అంటే మనం చదివినా కూడా అటెంప్ట్ చేయలేకపోతున్నామనే ఫీలింగ్ ఉంటుంది. అందుకని నేనేం చేస్తున్నానంటే ఏదైతే మీరు మెటీరియల్ ఫాలో అవుతుంటారో ఆ మెటీరియల్లోనే కాన్సెప్ట్ కింద క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ వరకు ప్రాక్టీస్ చేసి వదిలేసేయండి ప్రిపేర్ అయ్యేటప్పుడు. నెక్స్ట్ నేను ప్రాక్టీస్ రివిజన్ ఫేజ్ అని చెప్పాను కదా, ఇందులోకి మీకు ఏ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, గేట్ కావచ్చు ఆర్ ఈఎస్సి క్వశ్చన్స్ కావచ్చు,
ఆర్ మన ఏపీ ఎస్సీబీ నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్. సో నేను టెలిగ్రామ్ ఛానల్ ఒకటి లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో. దాంట్లో లాస్ట్ 10 ఇయర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. సో దాన్ని మీరు ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ ఇందులో ఈ ప్రాక్టీస్ రివిజన్ ఫేజ్లో మనం ఏం చేయాలంటే మన ఎయిమ్ వచ్చేసి యాక్యురేట్గా ఉండాలి అండ్ స్పీడ్గా ఉండాలి. దెన్ ఓన్లీ మనము సిలబస్ని కొంచెం ఫర్దర్గా ఫాస్ట్ అప్ చేయొచ్చు. సో ఇందులో డైలీ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ కావచ్చు, ఆర్ ఏదో టాపిక్ వైజ్ టెస్ట్లు కావచ్చు, మనము 20 to 30 MCQs డైలీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, దీనికోసం కొంత టైంని కేటాయించండి. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయకపోతే మనం చదివినంతా వేస్ట్ అయిపోతుంది. సో మై సిన్సియర్ రిక్వెస్ట్. సో మీరు కాంపిటీషన్లో ఉండాలి అంటే ఇవన్నీ ఫాలో అప్ చేయాల్సిందే. ఓకే, సో మనం చెక్ చేసుకోవాలి వెదర్ ఈ టాపిక్ కవర్ అయిందా, ఇందులో క్వశ్చన్స్ ఏమన్నా అడగొచ్చా అనేది మీరే క్వశ్చన్ అప్ చేసుకోవాలి. సో అక్కడ ఉన్నది బ్లైండ్గా చదవడం కాదు. ఓకే, సో మనకి ఎలా చదవాలి అంటే అందులో మీకు టచ్ కాని ఇప్పటివరకు టచ్ కానిటువంటి ఏదైనా పాయింట్ వచ్చిందనుకోండి, వెంటనే ఒక షార్ట్ నోట్స్లో రాసేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ఇవన్నీ నోట్ చేసుకుంటున్నారు కదా. సో వీక్లీ ఫుల్ టెస్ట్లు కావచ్చు అండ్ క్విక్ వీక్లీ అని చెప్పలేదు, కానీ ఫుల్ ఎంత టెస్ట్ అంటే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు. ఎందుకంటే మనము ఎంత టైంలో ఆన్సర్ చేస్తున్నాము క్వశ్చన్. ఒక ఫార్ములా రివిజన్ కోసం ఒక నోట్ బుక్లెట్ పెట్టుకోండి. ఇది మీ ప్రిపరేషన్ ఫస్ట్ నుంచి రావాలి. ఫస్ట్ ఫేజ్ దగ్గర నుంచి మీకు ఒక నోట్స్ అనేది ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఈ సబ్జెక్ట్కే కాదు, ప్రతి సబ్జెక్ట్కి ఇలాగే ఉండాలి. అండ్ లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్స్ అయితే ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ఫైనల్గా ఏంటంటే మీరు ఒక సబ్జెక్ట్ చదివేశారు. సో నేను చెప్పిన ఒక 50 to 55 అవర్స్లో ఇది కంప్లీట్ అయిపోతుంది. ఈ సబ్జెక్ట్ 50 to 55 అవర్స్లో ఇది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఇంకో సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, అప్పుడు దీని సిచ్యువేషన్ ఏంటి మనం గుర్తుంచుకోవాలి కదా. ఇంకో సబ్జెక్ట్ చదువుతున్నామంటే దీన్ని మర్చిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అటువంటప్పుడు మనము ఒక షార్ట్ నోట్స్ రెడీ చేసుకోవాలి. ఇది ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ షార్ట్ నోట్స్లోనే ఫ్లో చార్ట్స్, అంటే ఏదైనా ఒక ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు, థెవెనిన్స్ థియరం ఫాలో అవుతున్నారు, దానికి ఏమేమి అంటే సర్క్యూట్స్ ఏ టైప్ ఆఫ్ సర్క్యూట్స్ ఉంటాయి, వాటిల్లో మనం ఎలా స్టెప్స్ ఫాలో అవ్వాలి, వీటిని ఫ్లో చార్ట్ లాగా రాసుకోండి. అన్నిటికీ ఫ్లో చార్ట్స్ ఉండవు, కొన్ని కాన్సెప్ట్స్కి మీకు ఏదైతే ఫ్లో అనేది ఉండాలనుకుంటున్నారో దానికి మాత్రమే ఫ్లో చార్ట్స్. అండ్ మీరు ప్రాక్టీస్ చేయాలని చెప్పాను కదా, ఆ ప్రాక్టీస్ చేసే టైంలో మనకి కొన్ని ఫార్ములాస్ లేదంటే కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాం. మనం ఏవైతే మర్చిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయో, సిమిలర్లీ మనం తప్పులు చేస్తున్నాం. మిస్టేక్స్ అనేది ఒక పెద్ద మన మైనస్. ఇక్కడ ఫైనల్ ఎగ్జామ్లో తెలిసిన క్వశ్చన్ని మిస్టేక్ చేసామంటే అది ఇట్స్ లీడ్స్ టు అవర్ లైఫ్, మన లైఫే పాడైపోతున్న, అంటే అట్లా అంత ఎఫెక్ట్ చూపిస్తుంది అది. ఎందుకంటే ఒక మార్క్ కూడా కాంపిటీషన్లో ఇంపార్టెంట్. సో ఈ మిస్టేక్స్ అనేవి నోట్ చేసుకోండి, వాటిని ఫర్దర్గా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా రివైజ్ చేస్తూ ఉండండి. ఓకే, నెక్స్ట్ ఫేజర్ డయాగ్రామ్స్ ఏమన్నా ఉంటే గ్రాఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ అడగవచ్చు. మీరు ఏమైనా కొత్తగా గ్రాఫ్స్ని మనమే క్రియేట్ చేయొచ్చా, అటువంటివి కొన్ని చూసుకోండి. సో జనరల్గా రెజినెన్స్లో గ్రాఫ్లు వస్తాయి, మనకి ట్రాన్జియస్ గ్రాఫ్స్ వస్తాయి. నెక్స్ట్ ఒక 3 రివిజన్స్ ఇవ్వండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు. కాన్సెప్ట్స్ ఫస్ట్ రివిజన్లో, న్యూమరికల్ షార్ట్ కట్స్, అండ్ ఫైనల్లీ ఫార్ములాస్. మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ డిఫికల్ట్గా అయ్యి మనం సాల్వ్ చేయలేకపోతున్నాము, అటువంటి ప్రాబ్లమ్స్ని మనము టచ్ చేయండి. ఓకే, సో ఇవంతా మీరు ప్రిపరేషన్లోనే ఉంటుంది. క్లియర్. సో నెక్స్ట్ నేను ఒక సింపుల్ ఏ టైంలో కూడా మనము కవర్ చేయాలి. ఈ 50 to 55 అవర్స్ మనం ఈ సబ్జెక్ట్ చదువుతున్నాం కదా. సో రోజుకి 1 గంట పట్టుకున్నాం అనుకోండి, 50 days ఒక సబ్జెక్ట్కి సాల్వ్ కదా. సో అట్లాగా మనము మీకున్న కన్వీనియంట్ టైమ్స్లోనే ఫాలోఅప్ చేయండి. ఒకటి సెల్ఫ్ ప్రిపేర్ అయ్యి ఖాళీగా ఉండి సెల్ఫ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏంటంటే కొంచెం టైం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక ఫస్ట్లో 4 to 5 అవర్స్తో మనము స్టార్ట్ చేయండి ఇనిషియల్గా, ఎందుకంటే మన బాడీ సహకరించదు ప్రిపరేషన్కి. సో అట్లీస్ట్ 4 to 5 అవర్స్ మనము ప్రిపరేషన్తో స్టార్ట్ చేయాలి. 4 to 5 అవర్స్ డైలీ. దీన్ని ఒక ఎవ్రీ వీక్కి 1 అవర్ని బూస్టప్ చేయండి, +1 అవర్ పర్ వీక్. అలాగ డైలీ మీరు
ఒక 8 అవర్స్ కాన్సన్ట్రేట్ చేసేటట్టు చూసుకోండి. ఇది మ్యాక్సిమం. 8 అవర్స్ కన్నా ఎక్కువ అవసరం లేదు. ఈ 8 అవర్స్‌లోనే థియరీ ఒకటి చదవాల్సిన రూల్ ఏం లేదు. థియరీ చేయొచ్చు, ప్లస్ ప్రాక్టీస్ క్వెషన్స్ చేయొచ్చు. ఓకే. ప్రాక్టీస్ క్వెషన్స్ చేయొచ్చు. మీరు నోట్స్ కూడా ఇందులోనే కవర్ చేయాలి, షార్ట్ నోట్స్. ఓకే. ఇవన్నీ మనకి ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ టైం కవర్ చేసేటట్టు చూడండి. బట్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి అంటే వాళ్ళ జాబ్ నేచర్ని బట్టి వర్కింగ్ ప్రొఫెషనల్స్ జనరల్గా మీరు ఆఫీస్ టైమ్స్ 9 to 6 అనుకోండి. ఇది ఆఫీస్ అవర్స్ అనుకోండి. ఇప్పుడు మనకున్న టైం ఏంటంటే ఈవినింగ్ 6 కంటే 6కి మనం ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేయము. సో 7 to 9 ఒక 2 అవర్స్. సో 9 to 9:30 మీ ఇష్టం అది. అండ్ ఎర్లీ మార్నింగ్ ఫాలో అప్ చేయడానికి ట్రై చేయండి. మార్నింగ్ 4 to 7 or 6 ఇలా మీకు 5 అవర్స్ కవర్ అవుతుంది. ఇది 2 అవర్స్ కవర్ అయితే ఇది 3 అవర్స్, 5 అవర్స్ కవర్ చేయొచ్చు. సో దీన్ని నిదానంగా మీకు ఆఫీస్ టైంలో ఖాళీగా ఉంటే దాన్ని ప్రిఫర్ చేయండి. సో ఇలా మీ ప్రిపరేషన్ని మనం కంటిన్యూగా చేయగలిగితే సో ఖచ్చితంగా మనమైతే కాంపిటీషన్లో ఉంటాము. సెల్ఫ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది జాబ్ తెచ్చుకొని ఉన్నారు. సో ఇందులో మీకు కావాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే మనకి ఒక 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిందనుకోండి విత్ 2 సబ్జెక్ట్స్. సో ఆ 2 సబ్జెక్ట్స్ కూడా నేను ప్యారల్గా ఏం చదవమని చెప్తున్నానంటే ఫస్ట్ సర్క్యూట్స్ చదవమంటున్నాను. వాట్ ఈస్ దట్? సర్క్యూట్స్. సో నెక్స్ట్ సర్క్యూట్స్తో పాటు కంట్రోల్ సిస్టమ్స్ చదవండి. వాట్ ఈస్ దట్? Circuits, control systems. So this is my sincere request to prepare for these exams. Thank you.